మా తండ్రి గారైన మిర్యాల నారాయణరావు గారు, మా తల్లిగారైన సీతామహాలక్ష్మి గారి వారి కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆరోగ్యంగా భావిస్తున్నాను. అక్కడి నుంచి నా చదువు ముగించుకుని 1977లో హైదరాబాద్లో అడుగుపెట్టి సెంట్రల్ యూనివర్సిటీలో జాబ్ చేశాను. అక్కడ అనతి కాలంలోనే నేను సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అయ్యి మా ఎంప్లాయీస్కి అనేక విధాలుగా సేవ చేస్తూ వారికి ప్రమోషన్లు ఇప్పించి అదే దగ్గరలో యూనివర్సిటీ దగ్గరలో సుదర్శన్ కాలనీని ఏర్పాటు చేసి గవర్నమెంట్తో కొట్లాడి బ్యాంకు వాళ్ళతో కొట్లాడి లోన్ ద్వారా వాళ్ళకి ప్లాట్లు ఏర్పాటు చేయడం నిజంగా గర్వకారణంగా ఉంది. ఆ అనుభవంతో 1995లో నేను జాబ్కి రిజైన్ చేసి ఈ వ్యాపార రంగంలో బిల్డర్స్ వ్యాపార రంగంలో దిగటం అంచెలంచెలుగా నాకు మంచి అనుభవంతో మంచి వసూలుతో అనేక మంది 1500 మంది దగ్గర కస్టమర్లకి హ్యాపీ కస్టమర్లుగా తయారు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారందరూ కూడా హ్యాపీగా ఉండటం ఈ రోజున నేను చేసిన వెంచర్స్లో మెగా వెంచర్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్కి 650 ఇళ్ళు కట్టివ్వటం, వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని అనతి కాలంలోనే వితిన్ 3.5 ఇయర్స్లో ఇల్లు కట్టి వాళ్ళకి అప్పచెప్పడం కూడా నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తాను. వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నిహిరా రియల్టర్స్ అనే దాంట్లో మంచి వెంచర్ని ఇస్తున్నాను. అది XXX విల్లాస్ 130 విల్లాస్ని చేస్తున్నాను. నిజంగా కూడా అభిమానులు ఎంతో నమ్మకంతో వచ్చి వారు కొంటున్నారు. అయితే నాకు ఈ ప్రయాణంలో లోకల్గా తెలంగాణలో ఎంతోమంది మిత్రులు 95% నాకు తెలంగాణలో ఉండే మిత్రులే నాకు అభిమానులు, నాకు ఆత్మీయులు, నా ప్రాణం ఇచ్చే మిత్రులుగా నేను మెలుచుకున్నాను. వాళ్ళందరి మనసుల్ని చూరగొనటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క మంచితనాన్ని వారు గుర్తించి నాకు ఎల్లవేళ నాకు సపోర్టుగా ఉండటం నా మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో ప్రయాణించిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ 70 సంవత్సరాల పుట్టినరోజు శుభ సందర్భాన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అట్లాగే నా బంధుమిత్రులందరూ కూడా నాకు సపోర్టుగా వాళ్ళందరికీ నేను సపోర్టుగా ఉండి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావటం, నా అన్నదమ్ముల్ని నా అక్క చెల్లెల్ని అందరినీ చూసుకోవటం నిజంగా సంతృప్తిగా ఉంది. ఈ సందర్భంగా నాకు ఒక కూతురు ఒక కొడుకు, వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలో ఉన్నారు. నా భార్య మీ అందరి సమక్షంలో నా భార్య కూడా గుణవంతురాలు, నాకు చాలా అదృష్టాన్ని ప్రసాదించింది. ఆమె యొక్క దేవత, ఆమె యొక్క సపోర్టే నేను ఈ స్టేజ్కి రావడం కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆమె కూడా నా సపోర్ట్కి ఈ 44 సంవత్సరాల ప్రయాణంలో నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన నా భార్య కూడా నిజంగా కూడా రుణపడి ఉన్నాను. మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున రంగరంగ వైభవంగా నా ఫామ్ హౌస్లో వారందరూ నేను పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు.